స్త్రీగా మారిపోయిందట. ఆ కథ నీకు తెలుసా? ఓ, రామాయణంలో అహలే కదా. సరే, ఇంకోటి చెప్తాను. ఒక మహాపతివ్రత దుష్టుడు రోగిష్టి అయిన తన భర్తను మంచివాడుగాను మన్మధుడిగాను మార్చివేసింది. సుమతి. ఓ, నీకన్నీ తెలుసే. అవన్నీ నిజం అబద్ధమో కానీ ఈ కలికాలంలో మాత్రం ఒకటి నిజంగా జరిగింది. ఎక్కడండి? ఎక్కడే ఉంది? ఇక్కడే, మనూళ్ళోని. మన ఊళ్ళోనా? మన ఇంట్లో. మీరంతా వేళాకోళం ఆడుతున్నారు. వేళాకోళం కాదు లక్ష్మి, నిజం. నల్లరాయి లాంటి హృదయాన్ని నవనీతంగా మార్చింది ఒక ఇల్లాలు. నీతి నియమాలు లేని ఒక దొంగను నిజమైన మనిషిగా మార్చింది ఒక సాధ్వి. మీరిలా మాట్లాడితే నేను ఏడుస్తాను. వద్దు లక్ష్మి, నిన్ను ఇదివరకే చాలా ఏడ్పించాను. లక్ష్మి, నిన్నొక్క సంగతి అడుగుతాను, నిజం చెబుతావా? నన్ను ఈ విధంగా మార్చడానికి నువ్వు ఏం మంత్రం ఉపయోగించావు? దానికి సమాధానం మా నాన్నే చెప్తాడు. చెప్పు నాన్న. మాయలు గాని మంత్రాలు గాని మన దగ్గర లేవని, మనసు మంచిదైతే మనుషులు తప్పకుండా మారుతారని. నిజం లక్ష్మి, ఎంతకాలం నా మనస్సే నన్ను మోసం చేసింది. నీలో ఉన్న మంచితనాన్ని తెలుసుకోలేకపోయాను. ఏమోలేండి, మీ మనసు మారింది, అంతే చాలు. బాబుని ఇలా ఇవ్వండి, పాలిచ్చి తీసుకొస్తాను. లక్ష్మి, ఇక్కడే కూర్చుని నీకు ఇంకా మంచి మంచి కథలు చెప్తాను. మంచివారేనండి. మీరిద్దరు ఇలా కూర్చోవడం చూస్తే నా కడుపు నిండిపోతుంది. బావా, చిన్న సంగతి, దీని ఖరీదంతా కరెక్ట్ గా చెప్పు. ఖరీదా? ఎప్పుడైనా ఖరీదించుకుంటేనా నాకు తెలియడానికి? ఇక తెలుసుకుంటాను. అల్లారా దారిలోకి చెల్లాయ్, మా మేనలుడికి అడ్వాన్స్ అమ్మా ఉయ్యాలా? అడ్వాన్స్ ఏమిటో? బాగుందో ఎల్లకాలం బ్రహ్మచారిగా ఉండిపోమంటావుటి. చెల్లాయ్, నేను వెళ్తానమ్మా. ఉండవయ్యా, 4 రోజులు ఉండేళ్ళొచ్చు. అవునన్నయ్య, 4 రోజుల నుండి వెళ్ళకూడదు. బాగా ఉందమ్మా, నువ్వు బావ మాటకు బాగా తాళం వేస్తున్నావే. నేను ఇక్కడ ఉంటే అక్కడ మరదలు మేనత్త ఏం కావాలి నా కోసం ఎదురు చూడరు. అదేమిటో? వాళ్ళకి నీతో ఏం పని? మరి అందంగా ఉంది. ఏం పని తర్వాత తెలుస్తుందిగా. చెప్పానుగా అడ్వాన్స్ అని. అల్లుడా, మేనల్లుడా, తల్లిదండ్రులతో నీవు తరలిరా మన పెళ్లికి. అల్లుడా మేనల్లుడా, టాటా. అల్లుడా మేనల్లుడా, తరలిరా పెళ్లికి. అల్లుడా మే. ఎవరది? ఓహో, నువ్వా? ఇంతకాలం మీ చెల్లిని దోచుకున్న చాలక మిగిలింది నువ్వు దోచుకోవడానికి వచ్చావా? రా రా. చూసారా పెద్ద మనుషులు, నా ఇంట్లో ఉంటూ నన్నే మాట్లాడుతూ ఉంది. ఏమిటి నీ ఇల్లా? ఒరే లక్ష్మయ్య, చెంపుడు వేడి నీళ్ళట వీడి మొహం చల్లి పంపిస్తాను. వీడి ఇల్లట, వీడి ఇల్లు. ఎలా అయిందయ్యా నీ ఇల్లు? ఏమిటి మధ్యవర్తి, ఈ దస్తావేజ్ చదివి వినిపించవయ్యా, తెలుస్తుంది. అవునమ్మా, శంకరం గారు ఇల్లు తనఖా పెట్టి డబ్బు తీసుకున్నాడు. పెట్టిన గడువు గడిచింది, ఇల్లు మన సొంతమైంది. ఏమంటావు? ఎంత పని చేశాడు తాతమ్మ. వాడేం రాశాడో ఏమో నాకు తెలియదు. ఈ ఇల్లు మా నాన్న కట్టించిన ఇల్లు. ఈ ఇంట్లో నేను చచ్చినా కదలను. ఏమిటి కథలు? ఎలా కథలో చూస్తానేమో పెద్ద మనుషులు. సహాలు బయటండి. కదండి, మీ కాళ్ళు చెప్తారు. పెద్ద దుర్గమ్మ కాదు కదలండి. మీరు ఊరుకోండి అమ్మా. ఇదిగో ఏమాత్రం కనపడద్ది. ఏమిటో నువ్వు చేసేది? నువ్వు చేసేది ఏమిటో? నువ్వు చేసేది ఏంటో? దద్దోజనం. శుద్ధ దద్దోజనం. నువ్వు దద్దోజనం. నువ్వే దద్దోజనం. నువ్వే. బావా బావా, నువ్వు ఇక్కడ చెడు పెడుతున్నావా? నీ కోసం నేను మీ ఇంటికి వెళ్తాను. బావా, చిన్ని సంగతి, నేనే బెజోని చూస్తున్నాను. లక్ష్మి వాళ్ళంతా కులాసాగా ఉన్నారు. ఆరి బాజమ్మ, ఇంకా లక్ష్మి లక్ష్మి అంటావేరా? పాపాయి మన ఇల్లు దోచుకోవడానికి వస్తాను. దోచుకుంటూ అత్త, చిన్ని సంగతి, లక్ష్మి వాళ్ళ పాపాయికే నేను అందమైన ఉయ్యాలు కొనిచ్చొచ్చాను. సుగుడికి నాకు పెళ్లి చేసి మా కూడా ఒక అందమైన ఉయ్యాలు కొనిద్దు గాని. ఉయ్యాలు కాదు, నేను ఎత్తు ఎడతాను. ఒక చెవిటి మాలోకమా, పాపాయి మన ఇల్లు ఖాళీ చేయమంటున్నాడు. ఏం బావా, నిజమా? ఈ ఇల్లు తనఖా పెట్టి నా దగ్గర నువ్వు డబ్బు తీసుకున్నావా లేదా? తీసుకున్నాను. ఒప్పుకుంటావేరా? ఒప్పుకోక అబద్ధం ఆడమంటావా? అబద్ధం మహాపాపం. బావా, నీ దగ్గర డబ్బు తీసుకున్న మాట నిజమే. అందుకే ఇప్పుడు నాకు ఈ ఇల్లు కావాలంటూ ఉన్నాను. నువ్వు కావాలంటే ఇచ్చేయాల్సిందే. మనం ఎక్కడ ఉంటాం? అవును, మనం ఎక్కుంటాం. అదే నిజమే. బావా, చిన్ని సంగతి, నువ్వు ఇల్లు తీసుకోవాల్సిందే, తప్పకుండా తీసుకోవాల్సిందే. కానీ మేము ఉండడానికి అందాక నీ ఇల్లు మాకు ఇచ్చి. ముదరష్టం పంప, అది మనకేదు. సత్తర గంట నేను కదటే. నీ ఇష్టం, బావ ఇష్టం. లక్ష్మయ్య బాబు, నా సామాను బావింటికి పంపించు, నేను బావింటికి వెళ్ళిపోతాను. ఇల్లు అయితే నేమిరా, మరి సత్రం అయితే నేమిరా, 3 నాడు ముచ్చటకి అది ఏది అయితే నేమిరా. ఆరుదమ్మా, పాడుకుంటూ పోతున్నాడు. సుగుణా, పద మన ఊరు పోదాం. ఇలాంటి సమయంలో విడిచిపెట్టి వెళ్ళడం బాగుంటుందా? బావ దగ్గరే ఉందా అమ్మా? అవునమ్మగారు, అమ్మాయి మాట కాదనొద్దు. మీరు పదండి పాప ఇంటికి, నేను సామాన్లు తీసుకొస్తా. సరే.
పదమ్మా. ఎడవకు ఎడవకు ఎర్రి నాగన్నా, ఎడిస్తే నిన్నెవరో ఎత్తుకోరన్నా. ఏమండి ఇంకా పడుకున్నారు? మర్చిపోయారేమిటి? ఇవాళ దీపావళి. లెండి తలండుకుందరు గాని. మనకు దీపావళి ఏమిటి? నూనె లేనిదే దీపాలు ఎలగవు. దీపాలు పెట్టందే దీపావళి కాదు. అదంతా ఉన్నవాళ్ళకి, కానీ మనకేముంది? ఆఖరి కట్టుకోవడానికి ఒక కొత్త గుడ్డైనా లేదు. అదేమిటండి, నాన్నకి కొత్త చొక్కా కుట్టిస్తున్నాగా. మీ నాన్న కుట్టిస్తే నువ్వు కట్టుకున్నట్టేనా? నాకెందుకులేండి, బాగుంటే వచ్చే సంవత్సరం 1 కాదు 100 కుట్టించుకోవచ్చు. నీతిగా ఉండాలి గాని మనకేం లోటండి. లేవండి. అందుకే కాబోలు నువ్వు మణులు మాణిక్యాల్లో మునిగి తేలుతున్నావు. నాకేమండి, 1000 మణులు విలువ చేసే మీరున్నారు, 1,00,000 మాణిక్యాలు ఖరీదు చేసే నా బిడ్డున్నాడు. నాకింతకంటే ఏం కావాలి చెప్పండి. సరే, నువ్వు గోపికి స్నానం చేయించు, నేను వాడి చొక్కా తీసుకొస్తాను. అయితే ఇదిగో ఈ కుట్టుగులు తీసుకెళ్ళండి. త్వరగా రండి, స్నానం చెదురు గాని. ఓ, ఇక్కడ ఉన్నట్టు వస్తాగా. లక్ష్మి, లక్ష్మి, బాబు చొక్కా తీసుకొచ్చారా? పెట్టేమిటండి? నువ్వన్నట్టు మంచికి రోజులున్నాయి సుమా. ఏం జరిగిందండి? నేను దారే పెడుతున్నాను. ఒక దొంగ ఒక పెద్ద మనిషి పర్సు కొట్టేసి పారిపోతున్నాడు. నేను ఆ దొంగను పట్టుకుని ఆయన పర్సు ఆయనకి తిరిగి ఇప్పించాను. దొంగను పోలీసులు పట్టుకెళ్లారు. అప్పుడు ఆ పెద్ద మనిషి ఏం చేశాడో చెప్పు. ఏం చేశాడండి? నాకు 100 రూపాయలు బహుమానం ఇచ్చాడు. 100 రూపాయలే? ఏ, పర్సులో 2000 ఉన్నాయట. 100 ఒక లెక్క. ఇదిగో చూడు చూడు, ఇది బాబు చొక్కా. ఇదిగో నీకు చీర తీసుకొచ్చాను. నాకెందుకండి, మీరేమైనా తెచ్చుకోలేకపోయారు? మొగాన్ని నాకెందుకు? కట్టుకో, నువ్వు కట్టుకో. చూడాలనుంది. వెళ్ళు వెళ్ళు. లక్ష్మి, ఇది నిజమైన దీపావళి. ఇప్పుడు నాకు పండగ. అరే బాబు, మీ అమ్మని చూసావా? ఏమో ఇంకా నీ అలవాట్లు మానలేదన్నమాట. ఈ కట్టిన చీర మాదేనండి. పెద్ద కొనేవాడుగా వచ్చి ఎవరికి తెలియకుండా ఎత్తుకొచ్చేసాడండి దొంగ రాజకాయలు. ఏమండి, ఇది నిజమేనా? క్షమించండి బాబు. పండగ పూట నాకు బట్టలు లేవనే ఉద్దేశంతో ఈ పని చేస్తుంటారు. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయరు. మీ బట్టలు మీకు ఇచ్చేస్తాను, కొంచెంసేపు ఆగండి. లక్ష్మి, వచ్చారా? ఉయ్యాల్లో ఉన్నాడు. బాబు, నాన్న, గోపి, బాబు, నాన్న, గోపి, బాబు. లక్ష్మి, నా చిట్టి బాబుని కళ్ళారా చూడాలని పోలీసులు తుపాకులు కూడా లెక్క చూపకుండా వచ్చాను. నా బాబుని కళ్ళారా చూశాను. నా బాబుని కళ్ళారా చూశాను. నా బాబుని కళ్ళారా చూశాను. ప్రొద్దు నుండి ఏమీ తెలియదు. రండి, భోంచేదురు గాని. వద్దు లక్ష్మి, మిమ్మల్ని ఇద్దరిని చూశాను. నా కడుపు నిండింది. నాకంటే చాలు లక్ష్మి, నేను పెడతాను. పారిపోయావా? ప్రాణాలు తక్కువ తీస్తావా? షూట్ చేయమంటావా? తీస్తాను. బాబు, అన్నిసార్లు క్షమించండి. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయరు. కావాలంటే నన్ను జైల్లో పెట్టండి. అలా వీల్లేదు. నువ్వు అడ్డు తప్పుకో అమ్మాయి. లక్ష్మి, నీ ప్రార్థన వల్ల ఏమీ లాభం లేదు. పోనండి, కొంచెం అన్నమైనా తినేవండి. మీకు నమస్కారం చేస్తాను. టైం లేదు, తీసుకెళ్ళండి. ఏమండి?
ముద్దాయి జీవితంలో దొంగతనమే ముఖ్యమని రుజువు చేసుకున్నాడు. సంఘంలో ఉండదగడు. అందుకు ఈ ముద్దాయికి 6 సంవత్సరములు కఠిన శిక్ష విధిస్తున్నాను. లక్ష్మి, చంటి పిల్లాడికి ఇక్కడ ఒంటరిగా ఎలా ఉంటావమ్మా?